ఓవరాల్ గా నాకు యూట్యూబ్ నుంచి డేకి 10 lakh రూపీస్ వస్తుందంట. సో దీనికి మనకి రెవెన్యూ వచ్చేసరికి బ్రో వదిన్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావా? హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఫుడ్ ఏ ఉండదు కానీ కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మీలో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ అడగాలనిపిస్తున్నాయి, కామెంట్లోని మెసేజ్ లోని చాలా రకాల క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడు దాకా ఈ 4 years ఆఫ్ యూట్యూబ్ జర్నీలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో చేసి ఆన్సర్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే ఇలాంటి ఒక Q&A వీడియో చేయడం. సో ఇందులోని మాక్సిమం చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడిగారు నన్ను. అందులోని కొన్ని క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ వీడియోకి. సో అవైతే ఆన్సర్ చేస్తాను మీకు. మనం ఇలాంటి కొత్త కాబట్టి ఏమైనా ఆన్సర్స్ కొద్దిగా ఇటు అటుగా ఇస్తే ఎక్స్క్యూజ్ చేయండి, నన్ను తిట్టుకోకండి. సో నేను కూడా కొద్దిగా కంగారుగానే ఉన్నాను. మంచిగా ఆచి తూచి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ చికెన్ మటన్ తిని 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 నాలుగు కూడా కరెక్ట్ తిరగట్లేదు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి, బ్రో నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఛానల్ నేమ్ మౌ లివింగ్ లైఫ్ అని పెట్టాం, కానీ ఒరిజినల్ నేమ్ ఏంటి అనేది. సో నా పేరు వచ్చేసరికి మౌలి. సో మౌలికి ఎల్ఐ వచ్చింది కాబట్టి ఆ ఎల్ఐ కలుపుతూ లివింగ్ లైఫ్ అని పెట్టేశాను. సో మౌ లివింగ్ లైఫ్ అని పెట్టాను. నా పేరు మౌలి, ఛానల్ నేమ్ మౌ లివింగ్ లైఫ్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, యూట్యూబర్ గా అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? అసలు యూట్యూబ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అనేసి చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, నేను యూట్యూబ్ 2014 లోనే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే కొద్దిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది యూట్యూబ్ మీద. 2014 లో మన ఫస్ట్ ఛానల్ అయితే పెట్టాను. అందులో ఏవో మల్టిపుల్ రకరకాల వీడియోస్ పెట్టేవాడిని. అంటే ఓన్లీ ఫుడ్ కి సెపరేట్ ఛానల్ ఉండాలని చెప్పేసి 2020 అంటే 4 years బ్యాక్ ఈ మౌ లివింగ్ లైఫ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే లైక్ అప్పటి నుంచే నేను ఇంగ్లీష్ ఛానల్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఫుడ్ సఫారీ గానీ లేకపోతే చిల్లీ హంటర్ గానీ ఇలాంటి ఫుడ్ సిరీస్ ఎక్కువ చూసేవాడిని. దాంతో పాటు మాస్టర్ షెఫ్ సిరీస్ ఇవన్నీ ఎక్కువ చూసి ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ రావడంతో హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను. కొత్త ఫుడ్ ఐటమ్స్ చూపించాలి, లేకపోతే నేను కూడా ట్రై చేసి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశాను. ఇందులోని మల్టిపుల్ మెంబర్స్ అయితే నాకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. లైక్ షెఫ్ లోనైతే వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రారు, గార్డెన్ రామ్సే, తమిళ్ లోని ఒక క్రియేటర్ ఉంటారు ఇర్ఫాన్ స్వీ అని చెప్పి తను, అండ్ ఇంగ్లీష్ లోని బెస్ట్ ఎవర్ ఫుడ్ రివ్యూస్, ఈ 2 ఛానల్స్, ఫ్లోరింగ్ సిరీస్ కొన్ని ఉంటాయి. సో అవి బాగా ఇన్స్పైర్ చేసాయి. సో ఆ లెవెల్లో కంటెంట్, ఆ లెవెల్లో క్వాలిటీ ఇవ్వాలనిపిస్తుంది. బట్ మనం ఇంకా చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి ఆ స్టేజ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. బట్ మాక్సిమం ఫ్యూచర్ లోనైనా అలాంటి క్వాలిటీ, అలాంటి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. టార్గెట్ అయితే అదే. ఇదేంటి బ్రో వదిన్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావా అంటే, మాక్సిమం చాలా మంది వచ్చిన వాటిల్లోని చాలా మంది వదిన పేరు చెప్పు బ్రో, లవర్ పేరు చెప్పు బ్రో, లవర్ ఉందా లేదా, పెళ్ళెప్పుడు అమ్మో బాబోయ్ ఇన్ని క్వశ్చన్లా. గర్ల్ ఫ్రెండ్ ఉన్నోడికి కూడా ఎవడ ఇన్ని క్వశ్చన్లు అడగడు. లేని వాళ్ళకి అడిగి హేళన చేస్తున్నారు మీరు. నిజంగా చెప్పాలంటే మనం అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాం గైస్. ఎందుకంటే స్కూల్ టైం నుంచి, కాలేజ్ టైం నుంచి ఫ్రెండ్స్ తో తిరిగినప్పటికే సరిపోతుంది. అమ్మాయిల జోలికి వెళ్ళే అంత టైం దొరకలేదు. అయినా మనల్ని చూసి ఎవరు పడతారు చెప్పండి? వదిన ఎక్కడ ఉంది నాకు తెలియదు గైస్. ఎందుకంటే నాకు కూడా దొరికినప్పుడు మీకు చెప్తాను పక్కాగా. పెళ్లి అంటున్నారు. నా ఏజ్ అంతా తెలుసు అసలు. నా ఏజ్ పట్టు అని కొడితే 24 ఏళ్ళు ఉంటది. 24 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేయమంటారు లైఫ్ లో సెటిల్ అవ్వకుండా? ఇంకా అసలుకి ఈ మధ్యన కలుస్తున్న పెద్దవాళ్ళందరూ ఓరా బాబు ఏదైనా చేయరా బాబు లైఫ్ లోని పెళ్లి మాత్రం చేసుకోకనేస్తున్నారు. అలా భయపెడుతుంటే ఇంకా మేము ఎక్కడ చేసుకుంటాం చెప్పండి? బ్రో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ బైక్ అండ్ డ్రీమ్ కార్ అంట. నిజంగా చెప్పాలంటే నాకు అలాగా డ్రీమ్ బైక్, డ్రీమ్ కార్ అయితే లేదు. ఏదో మనం కూర్చుంటే కంఫర్ట్ గా ఉందా లేదా, ఏదో ఒక కార్ చెప్పాలి అని అంటే రేంజ్ రోవర్ అలాంటివి ఏమైనా లైఫ్ లో కుదిరితే చూసుకోవచ్చు. కానీ మంచిగా ఒక ఇల్లు అండ్ ఫ్రీగా కూర్చొని తిరగడానికి ఒక కారు. మనం చాలా సింపుల్ గా మన ఎక్కువ మైండ్ కి స్ట్రెస్ తీసుకోం. ఇది కొనియాలి అది కొనియాలి అని చెప్పి హ్యాపీగా ఉన్నాం లేదా, మంచిగా కంఫర్ట్ ఉన్న బట్టలు వేసామో లేదా, అంతే. బ్రో ఎన్ని ఫుడ్ వీడియోస్ చేస్తావు, నీ గ్యాస్ ట్రబుల్ ఉండదా? మా బాధ ఎవరు చెప్పుకోండి సార్. రోజు ఎన్ని రకరకాల ఫుడ్ తింటున్నాం. అసలు బాడీకి ఎలాగంటే వాటికి అబ్జర్వ్ చేసేసుకుంది. ఈ నరం కట్ చేస్తే చికెన్ ముక్కలు, ఈ నరం కట్ చేస్తే బిర్యానీ ముక్కలు అలా వచ్చేలాగా అయిపోయింది. సో అప్పుడప్పుడు ఆ గ్యాస్ ట్రబుల్ అనేది మాకు కూడా వస్తుంది. బట్ దాన్ని కొద్దిగా మేనేజ్ చేస్తూ దానికి కొన్ని రెమెడీస్ ఫాలో అవుతూ ఏదో విధంగా తగ్గించేస్తాం. బ్రో మీ ఫ్యామిలీలో నీకు బాగా సపోర్టివ్ ఎవరు బ్రో? మా ఫ్యామిలీలోని నాకు బాగా సపోర్టివ్, నేను స్టార్టింగ్ నుంచి చెప్తుంది మా అక్క, మా మమ్మీ. నాకు ఏం కావాలన్నా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. మా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది, తింటనే ఉంటాం. కానీ ఇంకా ఎక్కువ తింటే షెడ్కి వెళ్ళిపోతాం. బ్రో ఎవరికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయి, అప్పుడప్పుడైనా చెయ్యి అని అంటారు. కానీ మన ఛానల్ మీరు ఒకవేళ ఫాలో అయితే మనం ఎన్నిసార్లు అవి చేసాం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చేసే చిన్న ఒకరికి ఇద్దరికి మనం ఫుడ్ పంచింది కూడా మనం వీడియో పెట్టేసాం అనుకోండి, అది
మన కంటెంట్ కాదు. సో ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు పెద్దగా చేసినప్పుడు పెడుతూ ఉంటాను వీడియో, సో దట్ మీరు కూడా హ్యాపీ అవుతారు, నేను కూడా హ్యాపీ అవుతానని చెప్పి. మొన్న 1 మిలియన్ దానికి 1000 మెంబర్స్ అనుకున్నాను. 1000 మెంబర్స్ కంటే ఎక్కువ మందికి మనం అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. అది మీరు ఒకవేళ మన ఛానల్ కంటిన్యూస్ గా ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఇది ఎవరో చూడండి, నాకు బిస్కెట్ వేసేస్తున్నాడు భయ్య. అన్నయ్య నీలా హ్యాండ్సమ్ గా ఎలా ఉండాలి అంటే ఏ ఏ ఏ మూల నుంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాను నేను మీకు? నిజంగానే ఉన్నా. ఇదంతా నేచురల్ బ్యూటీ గైస్. లైట్ వల్ల మీకు కొద్ది తెల్లగా కనబడుతుంది కానీ మరి అంత తెల్లగా ఉండవు. ఇదంతా గ్రాఫిక్స్. ఇది ఇంకా పెద్ద క్వశ్చన్. డైట్ ఎలా మెయింటైన్ చేస్తావు బ్రో? దూల తీరిపోతుందా? ఎవడు మెయింటైన్ చేస్తున్నారు డైట్? రోజు నా వీడియోలు చూస్తున్నారు. అసలు రోజు బిర్యానీలో స్టార్టర్లను దొబ్బి తినేస్తున్నాం. ఇక మేము డైట్ అంట. డైట్ ఇక్కడ ఫ్యాట్ రావడమే కానీ పోవడం ఉండట్లేదు. మనం ఇప్పుడు డైట్ గురించి మాట్లాడితే బూతులు తిట్టేస్తారు. లిమిటెడ్ గా తింటాను, అయినా సరే లావ్ అయిపోతున్నాను. ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్జెంట్ గా సన్నం అయిపోవాలి. నేను జోక్ చేయట్లేదు, నిజంగానే సన్నం అయిపోవాలి. చాలా మందికి డౌట్ ఉన్న ఆ క్వశ్చన్ లోకి అయితే వచ్చేస్తున్నాను. నీ ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేననే కాదు, ఏ క్రియేటర్ అంటే లైక్ ఏ పర్సన్ అయినా సరే యూట్యూబర్ అయ్యి ఒక రీచ్ వచ్చిన తర్వాత వచ్చే ఆడియన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రో నీ ఇన్కమ్ ఎంత, యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నావు? ఫుల్ పిచ్చి పిచ్చిగా అడుగుతారు ఈ క్వశ్చన్ అయితే. లైక్ ఒకటి పెళ్లి గురించి, గర్ల్ ఫ్రెండ్ గురించి, ఇంకోటి ఇన్కమ్ ఎంత. సో పెళ్లి గర్ల్ ఫ్రెండ్ గురించి నేను క్లారిటీ ఇచ్చేసాను, కానీ ఇన్కమ్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వాలి. అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియోలో నాకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు 1 lakh వ్యూస్ కి అమౌంట్ ఎంత వస్తుంది, అసలు 1000 వ్యూస్ కి అమౌంట్ ఎంత వస్తుంది, అసలు యూట్యూబ్ నుంచి ఓవరాల్ గా రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఎంత వచ్చేస్తుంది, లక్షలు 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 వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ విత్ ప్రూఫ్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అసలు ఎంత వస్తుంది ఏంటి అనేది. నేను రీసెంట్ గా ఒక కామెంట్ చూశాను, కానీ మనోడు రాసింది ఏంటంటే కామెంట్ లో, బ్రో షార్ట్ వీడియో ఒక వ్యూ కి 1 రూపీ వస్తుంది, ఈ ప్రతి షార్ట్ వీడియో 5 lakh వ్యూస్ దాటుతుంది, నీకు ఓన్లీ షార్ట్స్ నుంచే 5 lakh రూపీస్ వస్తుందంట. ఇంకా లాంగ్ వీడియో 1 వ్యూ కి 5 రూపీస్ వస్తుందంట. యావరేజ్ గా నువ్వు డైలీ వీడియోస్ పెడతావు, యావరేజ్ గా ఒక వీడియోకి 20k ప్లస్ వ్యూస్ వస్తుంది. ఓవరాల్ గా నాకు యూట్యూబ్ నుంచి డే కి 10 lakh రూపీస్ వస్తుందంట. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, అరే యూట్యూబ్ నుంచి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు సంపాదించేస్తున్నాడు బాబు అనుకుంటారు. కానీ నీకు ఈ వీడియోలోని రియాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనోడు అన్న లెక్క ప్రకారం ఒక రోజుకి నాకు 10 లక్షలు వచ్చాయి అనుకోండి. ఈ 4 years లో నా నెట్వర్త్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 130 to 140 crores నా నెట్వర్త్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నాయి కోట్లు? 130 crores. అట్లీస్ట్ ఒక 1% అమౌంట్ నా దగ్గర ఉన్న బాగుంది అనిపిస్తుందా? యూట్యూబ్ అమౌంట్ ఎలా ఉంటుంది అంటే కంట్రీ వైజ్ యూట్యూబ్ రెవెన్యూ మారిపోతుంది. సో హైయెస్ట్ రెవెన్యూ వచ్చేసరికి మనకి యునైటెడ్ స్టేట్స్ అంటే యుఎస్ లో ఉంటది. అన్నిటికంటే లీస్ట్ లో ఉన్న కొన్ని కంట్రీస్ ఉంటాయి చూసారా, అందులో మన ఇండియా ఉంటది. మనది 1% ఉంటే యుఎస్ ది 10% ఉంటది. అంటే ఒక వీడియో మనం ఇండియాలో ఇండియన్ అకౌంట్ లో పెడితే 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, అదే వీడియో యుఎస్ అకౌంట్ లో పెడితే 10,000 రూపాయలు వస్తుంది. లీస్ట్ గా వచ్చే రెవెన్యూస్ లోని ఇండియా ఉంటది, హైయెస్ట్ వచ్చే రెవెన్యూస్ లోని యుఎస్ ఉంటది. మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. 1 lakh వ్యూస్ 1 వ్యూ కో 10,000 వ్యూస్ కో అమౌంట్ రాదు. ఇదంతా యాడ్ రెవెన్యూ. సో మన వీడియో ముందు ప్లే అయ్యే యాడ్ కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఫర్ 1 million వ్యూస్ ఎంత వస్తుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి కల్కి మూవీలోని బుజ్జి కార్ది నేను ఒక వీడియో పెట్టాను. ఆ షార్ట్ కి 1 million వ్యూస్ వచ్చాయి. మనకి రెవెన్యూ ఎంత వచ్చిందో చూడండి. ఆ 1 million వ్యూస్ కి రెవెన్యూ ఎంత వచ్చింది చూడండి. అంటే మనోడు కామెంట్ పెట్టిన దాని ప్రకారం నాకు 1 million కి 10 lakh రూపీస్ రావాలి కదా. ఇక్కడ ఏంటి మరి, అట్లీస్ట్ $10 కూడా రాలేదు. మన ఇండియన్ అకౌంట్ లో కన్వర్ట్ చేస్తే రూపీస్ లోని 806 రూపాయలు. 10 లక్షలు అక్కడ, 800 అక్కడ. సో ఇప్పుడు లాంగ్ వీడియో మీకు 1 lakh వ్యూస్ వచ్చిందో ఒకటి చూపిస్తాను. 1,00,000 దాటి ఈ వీడియోకి వ్యూస్ వచ్చాయి. సో దీనికి మనకి రెవెన్యూ వచ్చేసరికి లాంగ్ వీడియోకి ఇంచుమించుగా 31.98 అంటే $32 వేసుకోండి. ఇండియన్ రూపీస్ లో ఎంత? 2700. ఈ లాంగ్ వీడియోకి మనం డైలీ వీడియోస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర దగ్గర 56 days అవుతుంది మనం లాంగ్ వీడియోస్ రెగ్యులర్ గా పెట్టి. అందులో 1 lakh వ్యూస్ ఎన్ని దాటాయి? అసలు 50,000 వ్యూస్ ఎన్ని దాటాయి? ఇలాంటిదే ఇంకోటి 1 lakh వ్యూస్ కి ఎంత వస్తుంది తెలుసా? $15 వచ్చింది. $10 కూడా వచ్చినవి ఉన్నాయి. వేరే సిటీస్ కి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అక్కడ ట్రావెలింగ్ చార్జెస్, రూమ్ చార్జెస్, ఫుడ్ నేను ఎక్స్ప్లోర్ చేసినవి ఫుడ్ చార్జెస్, రూమ్ కే 10,000 ఎగిరిపోద్ది. చాలా మంది 2-3 lakhs అని ఆలోచిస్తారు. 20,000 కూడా దాటలేదు కదా. మీరు ఆన్లైన్ లో చూసిందంతా నిజం కాదు. నిజం ఇది, నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను. అది అండ్ మీరు చాలా మంది అనొచ్చు, అదేంటి బ్రో మీరు ఫుడ్ ఫ్రీగా తినేస్తారు కదా, లేకపోతే అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు కదా, ఇది అది అని చెప్పి చాలా మంది అంటారు. ఇప్పుడు నేను ముంబైలో వీడియో చేశాను అనుకోండి, ముంబైలో నాకెవడిస్తాడు, నేను ఎవరికి తెలుసు అని చెప్పి అక్కడ. అలాంటప్పుడు నాకు ఎందుకు అటు పట్టించుకుంటాడు? ఏదో వీడియో తీసుకుంటాం తీసుకో అంటాడు, అంతేగాని బిల్ అవన్నీ పే చేసి తీసుకుంటాం మేము. చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే రెస్టారెంట్ నుంచి ఎంత చార్జ్ చేసేస్తారు కదా అని చెప్పి. మీకు పక్కాగా చెప్పాలంటే మన ఛానల్లోని చాలా 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 తక్కువ ప్రమోషన్లు ఉంటాయి. సో మీరు వెళ్ళి ఒకసారి వెనకాల మన వీడియోలు చూసుకోండి. మాక్సిమం కుకింగ్ వీడియోస్, బ్యాచిలర్ వీడియోస్, దాంతో పాటు అంటే చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ ఇవి ఎక్కువ ఉంటాయి. అందులో కొన్ని మాత్రం ప్రమోషన్లు ఉంటాయి. ఎందుకు ప్రమోషన్లు ఉంటాయి అంటే ఇప్పుడు
మన వాళ్ళు ఎంతెంత పెద్ద బిజినెస్లు పెడతారు. మనం వీడియో పెట్టిన తర్వాత కొన్ని lakhs లో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో అంత ప్రాఫిట్ వచ్చినప్పుడు మన ఎక్స్పెన్సెస్ కోసం, మన వీటి కోసం కొంత అమౌంట్ మనం మన వర్క్ కోసం మనం చార్జ్ చేయకపోతే అలాగని చెప్పి అన్నిటి దగ్గర చార్జ్ చేయం. అండ్ అలాగని చెప్పేసి వచ్చినవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేయం. ఒకసారి వెళ్ళిన తర్వాత ఒక 2-3 సార్లు టేస్ట్ చేసి అంతా నచ్చితే చేస్తాం. మనకు ఫుడ్ నచ్చకుండా ప్రమోట్ చేయమని ఎన్నో వదిలేసాం, ఎన్నో బ్రాండ్ ప్రమోషన్లు కూడా వదిలేసాం. ఇది కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ లోని పార్టే. కొన్ని పేజీల్లో మీకు డైలీ ప్రమోషన్లు ఉంటాయి, కానీ మన పేజీల్లోని కుకింగ్ వీడియోస్ ఇవన్నీ ఉండి అప్పుడప్పుడు వస్తాయి. ఒక నెలలోని 1 చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, అంతేగాని నెల మేము చేసాము ఏం ప్రమోషన్లు. అండ్ ఇంకో థింగ్ మీకు లాజిక్ గా చెప్తాను చూడండి. ఒక రెస్టారెంట్ కి మేము వీడియో తీసినానికి వెళ్ళినప్పుడు 50 మంది ఉంటారు, లేకపోతే అసలు ఖాళీగా ఉంటుంది రెస్టారెంట్, చాలా టఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. మేము అప్పుడు వెళ్ళి వీడియో చేస్తాం. ఆ టైంలోని వచ్చే తక్కువ మంది కోసం మనోడు చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు, తింటాం, మాకు నచ్చుతుంది, వీడియోలో చెప్తాం. కానీ వీడియో పెట్టిన తర్వాత 500 మంది 1000 మంది ఒకేసారి పడతారు ఆ రెస్టారెంట్ మీద. ఇప్పుడు 50 మందికి ఆడు వండినోడు 500 మంది 1000 మందికి వాడు ఉండాలంటే ఒక్క టేస్ట్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. మైండ్ మొత్తం పాడు చేసుకొని ఎలా పడితే అలా ఉండొచ్చు. సో మేము తిన్నప్పుడు టేస్ట్ బాగుంది, కానీ అంత ఎక్కువ మంది ఒకేసారి మనోడి మీద పడగానే టేస్ట్ పోయిన తర్వాత ఏమంటారు, అరే మౌలి గారు చెప్పాడరా, వెళ్ళాము తిన్నాం బాగాలేదని. అక్కడ మా చేతిలో ఏముంది చెప్పండి. మేము వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్నారు వీళ్ళు, మనం హెల్ప్ చేద్దాం, మనం సపోర్ట్ చేద్దాం అని దీనిలో వెళ్తాం. అక్కడ ఏమో అలా జరుగుతుంది. బట్ ఆ తప్పును కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఇదంతా చాలా జరుగుతాయి కదా బ్యాక్ ఎండ్ లో, మీకు తెలియదు. అది చాలా స్టేజ్లు ఏంటంటే కొన్ని క్లోజ్ అయిపోయే రెస్టారెంట్లు, ఇంకా లేదు అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అన్నోళ్ళకి కూడా మేము వీడియో చేసి ఇప్పుడు వాళ్ళు అది ఆ నమ్మకాన్ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు 2-3 అవుట్లెట్లు కూడా ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, అది కామన్. మాకు ఇప్పుడు 1 మిలియన్ ప్లస్ ఉంది. ఎన్ని బెట్టింగ్ యాప్లు వచ్చుండో మీరు చెప్పండి. దగ్గర ఉన్న అన్ని బెట్టింగ్ యాప్లు ఈ రోజు కూడా మాకు కంటిన్యూస్ గా మెయిల్స్, కంటిన్యూస్ గా మెసేజ్లు చేస్తారు ప్రమోట్ చేయమని చెప్పి. లాక్స్ ఆఫర్ చేస్తారు తెలుసా, లక్షలు ఆఫర్ చేస్తారు. ఎవడేమైపోతే మాకేంటి అని చెప్పేసి మేము అవన్నీ బెట్టింగ్ యాప్లు మేము ఒప్పేసుకుంటే ఇప్పటికి ఎన్నో లక్షలు మేము వెనకేసేసుకుంటాం. కానీ ఈ రోజు దాకా మనోళ్ళకి మన వల్ల ఒక రూపాయి కూడా ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టం అవ్వకూడదని చెప్పి ఆ ఎథిక్స్ ఫాలో అయ్యి మేము ఈ రోజు దాకా, నేనైతే ఆ బెట్టింగ్ యాప్లు అసలు ప్రమోషన్ కాదు కదా, వాళ్ళకి అసలు మేము రెస్పాండ్ కూడా అవ్వం. చాలా మంది బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు కదా, ఎవడేమైపోతే మాకేంటని చెప్పి వాళ్ళు చేసేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకున్నారు, మేము ఫ్యామిలీతో కలిసి మా వీడియోలు చూస్తారు. అలాంటిది మీ ఫ్యామిలీలో ఒకడు నేను చేసే బెట్టింగ్ యాప్ వల్ల అది నష్టపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నేనే కదా రెస్పాన్సిబిలిటీ. అది లైఫ్ లాంగ్ రిగ్రెట్ గా ఉండిపోద్ది నాకు. అలాంటి బెట్టింగ్ యాప్స్ లో చేసేటోళ్ళని ఎవడేమండు. ఇలాంటి చిన్న బ్రాండ్ ప్రమోషన్ లో చిన్న ఏమైనా చేస్తే దాన్ని పాయింట్ అవుట్ చేస్తారు, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అలా ఉంటే చాలా డబ్బులు పోగొట్టేసుకుని ఎంతమంది చచ్చిపోవట్లేదు దానివల్ల. అంతమంది చచ్చిపోవడానికి అందులోని మన వల్ల ఒక్కరు కూడా నష్టపోకూడదని చెప్పి ఈ రోజు దాకా ఎటువంటి బెట్టింగ్ యాప్లు నేను ప్రమోట్ చేయలేదు, ఇంకా చెయ్యాలనుకోవట్లేదు కూడా. బెట్టింగ్ యాప్లు ఇప్పుడు మేము చేసే బ్రాండ్ ప్రమోషన్ల కంటే 10 times ఇస్తారు, కానీ ఏ రోజు బెట్టింగ్ యాప్లకు మేము ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, థమ్స్అప్ కానీ లేకపోతే కోకోకోలా కానీ, దేనికి ఏదైనా ఫుడ్ యాప్స్ కానీ, లేకపోతే ఫుడ్ జొమాటోలోని ఈ డెలివరీ యాప్ని ప్రమోట్ చేయాలంటే కానీ ఎన్నో క్రోర్స్ తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మనం కూడా ఇప్పుడు ఒక ఫుల్ టైం మనం దీంట్లో చేస్తున్నాం అంటే ఆ మాత్రం ఏదో చిన్నగా మేము చేసుకుంటున్న వాళ్ళకి అన్ని క్వశ్చన్లు అడిగేసి ఎందుకు అదంతా అని ఎలా ఉంటది ఏంటి అనేది ఇక క్లియర్ కట్ గా చెప్పేశాను. ఆవేశంలో మాట్లాడేసాను, ఏమనుకోకండి. ఇంకా నా ఫ్యూచర్ ప్లాన్స్ విషయంకి వస్తే చాలా మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా మంచి వీడియోస్ చేయాలి, మీ ముందుకు మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలి, అండ్ చాలా మంచి సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అవి కూడా మంచిగా అయ్యి మీకు నచ్చేలా ఉండాలనుకుంటున్నాను. అంతే, దాని మీద ఫోకస్ చేస్తున్నాను. బ్రో నీకు ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా అని అడిగారు. అంటే ఇప్పుడు లవర్ ఉంటే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, లవర్ లేనోడికి ఏమవుద్ది ఒక్క గైస్. అదనమాట సంగతి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్లు అడగాలనిపిస్తే కింద కామెంట్స్ లో అడిగేయండి. నెక్స్ట్ పార్ట్స్ లోని అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.